కుజ్జిలేసా కూర్చో. రే కూర్చో. కిమ్ము రా 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 దా చైర్ ఖాళీగా ఉందిరా దా కూర్చో. ఆ చైర్ ఎందుకు వేసారు అనుకుంటున్నావు? కూర్చోడానికి కూర్చోండి. వెళ్ళి కూర్చో. పర్లేదు, మీరు పెద్దవాళ్ళు, ప్రెసిడెంట్. వెళ్ళి కూర్చో. సరే అయిపోయారు దారా వాళ్ళ మొహాలేంది దా కూర్చో. ఈ న్యూ ఇయర్ పూట ఇలా కలుస్తామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే నేను ఇలా అనుకోలేదు. ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా ఉన్న 10 ఏళ్ల చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు. బాబోయ్ 10 ఏళ్ల చరిత్ర అంట. నేను ఇక్కడ టెనెంట్ గా 10 months ఉన్నా కూడా ఎప్పుడు ఇలా జరగలేదు. డోంట్ టచ్. షాకింగ్ ఏంటంటే సాయి గారి నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ నేను కూడా ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్ యూనో. అసలు ఈ సొటారీలతో రూమ్ షేర్ చేసుకుని చాలా తప్పని చేశాను నేను. I said don't touch. సొటారీలతో ఉంటేనే ఇలా ఉంటే ఒక్కడే ఉంటే ఇంకెంత వరస్ట్ గా ఉంటుందో. నేనా వర్స్ట్? ఏం ఆడుతున్నారు? ఏమంటారు కిరణ్ గారు? కిరణ్ గారు మిమ్మల్ని నైట్ ఏమైందో చెప్పండి. లైటా? లైట్ తీసుకుని ప్రసక్తే లేదండి. లైట్ కాదండి, నైట్. ఫైటా చేస్తున్నా కదండి. లైట్ ఫైట్ కాదండి, నైట్. నైట్ ఏం జరిగిందో చెప్పండి. ఓ నైటా? నైట్ వరకు ఆగే ప్రసక్తే లేదండి. ఇప్పుడే తెలిసేయాలి. ఓరి దేవుడా, ఈడికి వినపడదు కదా. నైటు తాగేసి ఎందుకండి పక్కనే ఉన్నారు కదా, మగవాళ్ళ సైకిల్ చేస్తారు. అయినా ఈ కిమ్మ గారు నైట్ బేగం దాకా తాగేసి ఇష్టం వచ్చినట్టు చేశారండి. నేను కిమ్మేంటండి? తాగున్నారా? చూసారా? నేను తాగుదా నీకేంటి అంటున్నారు. అయినా కిమ్మ గారు మీరు తాగండి తిరగండి, ఇది ఫ్యామిలీస్ ఉండే ఏరియా అండి. ఈడేంటి నన్ను కిమ్మంటున్నాడు? నేను కిమ్ అయితే ట్రంపా? అవును. అయినా ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో తాగడం ఏంటండి? నేను అందుకే చెప్పాను సార్ ముందే బ్యాచిలర్స్ రూమ్ లో పోద్దని. నేను మాట్లాడతాను కదా. ప్లీజ్ ఆగండి రా. ప్రెసిడెంట్ నేను రా, నేను మాట్లాడతాను. ఆగండి రా, ప్లీజ్ రా, ఆగండి రా. కిరణ్ గారు మీరైనా కొంచెం ఆపమని చెప్పండి. కిరణ్ గారు మీరైనా కొంచెం ఆపమని చెప్పండి. అయినా నేను చెప్పండి, నేను ఎంతలో అరుస్తుంటే వాళ్ళిద్దరు చూసారా? వాళ్ళే కొనుక్కుంటారు, ఒక్కలే మాట్లాడారా? నీకు అలా అర్థమైందా? చూసారా? ఫోన్లే కదా బ్యాచిలర్స్ అని రూమ్ ఇస్తే వీళ్ళందరూ నన్ను ఎలా తిడుతున్నారు. రూమ్ ఇచ్చినప్పుడు చెప్పాను కదా ఇద్దరే ఉండాలని. ఉంటే మీ ఇద్దరు ఉండండి, ఇలా తాగుతాడు వద్దు. ఏంటి నేనా సొటారీ? నన్ను అనుకుంటున్నారు. అవును నువ్వే, ఇంకెవరు? అలా కాదు, మీ అందరూ కలిసే ఉండాలి అంటే కలిసి ఖాళీ చెయ్యండి. అయినా ఇవన్నీ కాదు ప్రెసిడెంట్ గారు, ముందు ఖాళీ చేయమని చెప్పండి. నేను ఎందుకు ఖాళీ చేయాలండి? మీకు తెలియదా నేను ఎంత నీట్కుంటాను? రోడ్ సైడ్ ఫుడ్ మీద ఎయిర్ లో ఉండి జంప్స్ వచ్చి వాళ్తాయని కుకింగ్ నేర్చుకున్న టైప్ నేను. అబ్బా నా క్లాస్ ఎవరితో షేర్ చేసుకోను. ఏదో రూమ్మేట్ బ్రదర్ అని చెప్పాడు కాబట్టి రూమ్ షేర్ చేసుకున్నా. ఓహో, దట్స్ మై క్లాస్. ఓ సారీ. యూ డ్రింక్ ఇట్. తాగిష్టం వచ్చినట్టు గంతులు వేయడానికి చిల్లరగా అనుకున్నారా నన్ను? అసలు నన్ను ఎప్పుడైనా అరవడం చూసారా? అంటే ఈ సొటారీ గాళ్ళు నన్ను కాదు. ఎవరో సొటారీ? అసలు ఇక్కడ మనం కూర్చోవడం నిజమే. నువ్వు నేను నైట్ తాగి ఎంత చేసావు తెలుసా? నేనా? అంటే ఆ రూమ్ అంతా చెత్త చేసింది నేనా? రూమ్ ఒకటే కాదు, అర్ధరాత్రి కారిడార్లోకి వచ్చి కక్కి పెడతావు. చిచి. అంటే ఆ ప్యూక్ నీదే. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఖాళీ చేసి వెళ్ళిపోండి. సార్ 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 కొంచెం జరగండి సార్. వాళ్ళ తరపున నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను సార్. ఏదో న్యూ ఇయర్ అని చెప్పి 2 పెగ్గులు వేశారు, అది ఎక్కి 2 స్టెప్పులు వేశారు, అంతేగాని వాళ్ళు చాలా కామ్ ఫెలోస్ సార్. చూడ్డానికి వాళ్ళిద్దరు బోయపాటి సినిమా విలన్లానే ఉంటారు సార్. కానీ శ్రీకాంత్ అడ్డాలి సినిమా క్యారెక్టర్లు సార్ వాళ్ళవి. సార్ కావాలంటే కేకలేయండి సార్, కానీ ఖాళీ చేయమని మాత్రం అనకండి సార్ ప్లీజ్ సార్. వాళ్ళ ఫేసులు చూడండి సార్, ఇదంతా మేమే చేసామా అని గిల్తో ఉన్నారు సార్. ప్లీజ్ సార్. సార్ ఇతను ఓకే, మీ అన్నయ్య ఏంటి అసలు ఏం మాట్లాడలేదు? చెప్పాను కదా సార్, కామని పద్ధతికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్ మా అన్నయ్య. సార్ ప్లీజ్ సార్. ఈసారి క్షమించేస్తా. థ్యాంక్స్ సార్. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయితే బాగోదు. సార్ ఛాన్స్ ఇవ్వం సార్. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఓకే సార్. ఓకే సార్. సార్ మీకు కూడా సారీ సార్. చూసారా, కనీసం సారీ కూడా చెప్పలేదు. ఎంతకాలం ఉంటారు నేను చూస్తా. పదండి, చూద్దరు కనుక పదండి. అమ్మయ్య సాల్వ్ అయిపోయింది. సాయి పదరా అన్నా, పదానా పదానా పదా. What the heck is happened here? Me asking what the heck is happened here? Hey. ఎవరైనా న్యూ ఇయర్ కి విష్ చేయకపోతే బాధపడతారు. నువ్వేంట్రా చెవులో వచ్చి అరిచినా కూడా ఏడుస్తావేంటి? మాటకు ముందు వెనకాల చూసుకోవాలరా మీరు. ఈ సొటారీ గాడంటే లోకలు, ఈ కిమ్ముకైనా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి కదరా. ఎవడో సౌండ్ అన్నాడు. ఎవడు న్యూ ఇయర్ కి మ్యూజిక్ పెట్టి డాన్స్ చేయకుండా నైట్ సాంగ్ డాన్స్ చేస్తారా? ఈ స్టెప్ ఏంట్రా? ఈ స్టెప్ ఏంటి? ఒక్కడు కూడా వేయలేడు, మావాడు కూడా వేయలేడు. ఈడేసాడు రా, ఈడేసాడు. నాకు అర్థం కాదు,
ఫ్యామిలీ ఏరియా అంటారేంది? నౌ ఫ్యామిలీ వన్స్ బ్యాచులర్, నౌ బ్యాచులర్ నెక్స్ట్ ఫ్యామిలీ. ఓకే, ఏంట్రా ఫేస్ అలా పెట్టారు? ఇంగ్లీష్ రాదా? యూ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్. రే మీస మురుకు ఇట్రారా, అన్నా ఇట్రా. ఏంటి ఖాళీ చేయి అంటున్నావు? ఇదేమైనా అపార్ట్మెంటరా? ఇందులో ఎవడైనా కావాలనే ఉంటాడా? గతి లేక ఉంటున్నావు. ఇది పెద్ద మైసూర్ ప్యాలెస్. బిల్డింగ్ దగ్గరలో మెయిన్ రోడ్ ఉండదు, బెడ్ కి దగ్గర ప్లగ్ పాయింట్ ఉండదు, కమోడ్ దగ్గరలో జెట్ స్ప్రే ఉండదు. ఆ లిఫ్ట్ ఏంట్రా? ఆ లిఫ్ట్ ఏంటి ఎన్నిసార్లు మూసినా ప్లీజ్ క్లోజ్ ద డోర్, దయచేసి డోరు వేయండి అంటది. ఈ రూముల కన్నా మా ఊరు బాత్రూంలే పెద్దగా ఉంటాయి. కష్టపడి సెటిల్ చేసి చెడగొట్టావు కదరా అన్నయ్య. ట్యాప్ తిప్పితే వాటర్ రాదు, పవర్ పోతే బ్యాకప్ రాదు, ఇంటి బయటికి వెళ్తే గానీ సిగ్నల్ సరిగా రాదు. మీ వల్ల ఎన్నిసార్లు పబ్జి ఆడలేకపోయాను తెలుసా?